హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తోనే వచ్చానండి. లేడీస్కి మధ్య చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయండి. అవి కామన్ అయిపోకుండా ఉండడానికి మనం ముందు నుంచి జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మంచిది. నాకు కూడా గాయిటర్ ప్రాబ్లం అనేది వచ్చిందండి. పిల్లలు చాలా చిన్నవాళ్ళప్పుడే నాకు వచ్చింది. ఇదిగోండి, అప్పుడు కాయలాగా చూసారు కదా, గొంతు మీద ఆ కాయ వచ్చిందనమాట. నాకైతే ఏ ప్రాబ్లం నొప్పి కూడా ఏమీ లేదండి. నేను అస్సలు చాలా దీనిగా ఉంటే కానీ ఇంట్లో వాళ్ళు దెబ్బలాడారు. ఆ కాయ ఇంకా అలా పెద్దదైపోతే చాలా ప్రమాదం అని చెప్పేసి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, దాన్ని ఖచ్చితంగా తొలగించాలి. అది ఒకవేళ క్యాన్సర్కి సంబంధించింది అయినా కూడా ఉంటుంది. అందువల్ల మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఏదో అది బయాప్సీకి అది పంపించాలి ఇవన్నీ చెప్పిన అన్నారనమాట. అంటే అప్పుడు వెంటనే ఏంటంటే దాన్ని రిమూవ్ చేయించేసుకున్నానండి. చాలా చిన్న సర్జరీ అండి. ఒక వేగంగా అయిపోతుంది. ఏమి పెద్దగా మనం స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత బాగానే ఉంటుంది. మంచి స్పెషలిస్ట్ దగ్గర, సూపర్ స్పెషలిస్ట్ దగ్గర చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. చూసారు కదా, హెల్తీగా మనం ఉండాలంటే మనం ఖచ్చితంగా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ తీసుకోవాలండి. మన పిల్లలకి మనం తప్ప ఎవరు ఉండరు కదా చేయడానికి. అది మనం ఇంట్లో హౌస్ వైఫ్ అనేది ఆరోగ్యంగా ఉంటే కనుక ఇల్లంతా బాగుంటుందండి. అది నాకు మా నాన్నగారు చెప్పిన విషయం అనమాట. మన మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించాలండి. మన ఆరోగ్యం పాడైపోతే అని అనుకోకూడదు. మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని మా నాన్నగారు చెప్పేవారు. నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ చూడండి, రోజుకి తాగేకండి. ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే తాగండి. నెక్స్ట్ పరగడుపున ఎట్టి పరిస్థితుల్లో కూడా బీట్రూట్ జ్యూస్ అనేది తాగకూడదండి. దాని తాలూకా కలర్ దీనివల్ల మూత్రపిండాల మీద కిడ్నీస్ మీద చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి మాడిపోయినట్లు అవి తినకండి. డాక్టర్ గారిని నేను అడిగాను, ఒళ్ళులు అవి బాగా వచ్చేస్తున్నాయి, ఏంటి సంగతి, ఎందుకని చెప్పేసి అంటే కాలువలోకి వెళ్ళాల్సినవన్నీ కూడా కడుపులోకి పెట్టేసుకుంటే అలాగే అవుతుందమ్మా. చక్కగా ఒళ్ళులు రాకుండా ఉండాలంటే మంచి ఫుడ్, తక్కువ ఫుడ్డే తీసుకోండి. అంతేగాని వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారని ఇంట్లో అవన్నీ కూడా మీరే నోట్లో పడేసుకుంటే మొత్తం అంత ఫ్యాట్ అంతా తయారైపోతుంది అని చెప్పారనమాట. లేదు లేదు, నాకు థైరాయిడ్ వచ్చింది అందువల్ల అంటే, థైరాయిడ్ వస్తే ఒళ్ళు ఏమి రాదు, నువ్వు అన్నీ తినడం వల్ల వస్తుంది అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అసలు నిజం చెప్పారనమాట. సో ఇది చూసారా, ఇదేంటండి, ఇది మీకు తెలిసే ఉంటుంది, కలకండ అనమాట. ఇది కలకండ తయారు చేయడం అంత విదలాటకం పని ఇంకోటి ఉండదండి. ఎందుకంటే చాలాసేపు అసలు మార్నింగ్ ఎప్పుడో వేసాను విరగడానికి పాలల్లో నిమ్మచెక్క, ఇంతవరకు అవ్వలేదండి. ఇప్పుడు అయ్యింది. సాయంత్రం అయిపో వస్తుంది పిల్ల వచ్చేసి టైం కదా, అందుకని చెప్పేసి గబగబా చేస్తున్నాను అనమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? బయట వీడియోస్లో చూపించేది మాత్రం చాలా వేగంగా చేసేస్తూ ఉంటారండి. కానీ నాకైతే అదే అర్థం కావట్లేదు. నాలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అందరికీ ఇంతేనా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే పాలు ఎరగడం అనేది చాలా కష్టం అండి. మా ఇంట్లో నేను ఎంత ట్రై చేసినా ఫుల్ నిమ్మకాయ పిండినా కూడా అవ్వదు. ఈరోజు అతి కష్టం మీద అయిందనమాట. నిమ్మ చెక్కలు పిండేసినాక అప్పుడు ఇది అయింది. అది సంగతి ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఆరోగ్యం పట్ల అందరూ కూడా శ్రద్ధ తీసుకోండి. ఇలా చక్కగా తయారు చేసిన కలకండాన్ని మాత్రం మీరు థైరాయిడ్ ఉన్న వాళ్ళు అస్సలు తినకండి. ఎందుకంటే ఇది అస్సలు పనికిరాదండి. డైరీ ప్రోడక్ట్స్ అనేవి తినకూడదు. నెక్స్ట్ చాలా ఉన్నాయి కదండి లిస్ట్, వాళ్ళు తినకూడనివి, చేయకూడనివి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను అడగడం అవుతుంది కానీ మీరు ఎవరు కూడా యూట్యూబ్లో చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఒకటి పెట్టేశారా, ఇలాగ అడగకూడదు కూడా కదా, అందుకని చెప్పేసి మామూలుగా అడుగుతున్నాను అనమాట. అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.